ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. వీళ్ళిద్దరూ గత 4 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అంటే మంచి లైఫ్ ని కొనసాగిస్తున్న తరుణంలో అనుకోని సంఘటనల వల్ల బైక్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ బైక్ యాక్సిడెంట్ లో శ్రీను కార్పెంటర్ వర్క్ చేసి మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతని యొక్క కుడికాలు పూడుకోవడం జరిగింది. రోజు బైక్ యాక్సిడెంట్ లో కుడికాలుకు యాక్సిడెంట్ అది సంవత్సరం నుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. 10 లక్షల దాకా ఖర్చు అయింది. కానీ చివరికి కాలు కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఎవరు ఎటు నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. ఈరోజు రాపూల్ నారాయణ గారు ఇది విషయం తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఆర్థిక సహాయం చేసి, అలాగే పాపకి పండగ సందర్భంగా డ్రెస్సు, ఆమెకి బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని తెచ్చి, నాకు తమ్ముడు ఈ దయనీయ పరిస్థితులలో నువ్వు ఏదో విధంగా కొంచెం నీకు ఆర్థిక సహాయం చేస్తున్నా అని చెప్పి నాకు ఆయన సహాయపడ్డారు. అదేవిధంగా అన్నలాగే అందరూ ముందుకొచ్చి నాకు ఏదో విధంగా ఏదో కొంచెం మీకు శాతనైనంత వరకు, తోచినంత వరకు ఆర్థిక సహాయం చేయగలరని కోరుతున్నా. ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు